పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్లను విజయనగరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తీసుకెళ్లారు. విజయనగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో ఇద్దరిని ప్రశ్నించారు. మరొక 6 రోజుల పాటు సిరాజ్ సమీర్లను ప్రశ్నించబోతున్నారు విజయనగరం పోలీసులు. బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు సిరాజ్ సమీర్లను విజయనగరం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళిద్దరినీ 7 రోజుల కస్టడీకిస్తూ గురువారం సాయంత్రమే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఉదయమే విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్న విజయనగరం పోలీసులు సిరాజ్ సమీర్లను కస్టడీలోకి తీసుకుని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి తరలించారు. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ మాధవరెడ్డి, ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి సంయుక్తంగా సిరాజ్ సమీర్లను ప్రశ్నించారు. కస్టడీలో సిరాజ్ సమీర్ల నుంచి పూర్తి వివరాలు రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఏ నగరాలు టార్గెట్ చేశారు, ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు, ప్లాన్ ఎప్పుడు ఎలా అమలు చేయాలనుకున్నారనేది ఆరా తీస్తున్నారు. వీళ్ళని ఎవరు రిక్రూట్ చేసుకున్నారు, సౌదీ అరేబియా నుంచి ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు, పేలుళ్ల కుట్ర వెనుక అసలేం జరిగింది, ఉగ్ర కార్యకలాపాలకు పాక్ టెర్రరిస్టు సంస్థలు సౌదీని వాడుకుంటున్నాయా అన్న కోణంలోనూ ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఉగ్ర సంస్థకు చెందిన హ్యాండ్లర్ వరుసగా రిక్రూట్ చేసుకోవడం, వారిని సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ కావడంపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడ ఎప్పుడు ఎలా పేలుళ్లు జరపాలనుకున్నారన్న విషయాలే కాకుండా ఉగ్ర కార్యకలాపాలకు అవసరమైన ఆర్థిక సాయం గురించి కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. సిరాజ్, సయ్యద్, సమీర్ లాంటి వాళ్లు మరికొంతమంది ఉండవచ్చని భావిస్తున్న ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్, వరంగల్ సహా దేశ విదేశాల్లో ఉగ్రవాద భావజాలమున్న యువకులతో వీరికున్న లింకులపై ఆరా తీస్తున్నారు.